ఈరోజండి ఇడ్లీ తోటి ఎలాగో ఉప్మా చేయాలో చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఇడ్లీలు ఉంటాయి, కొంతమంది పిల్లలు ఇడ్లీ తినరు కదండి. ఎలాగ దాంతో ఇడ్లీలు ఉప్మా చేస్తే పిల్లలు ఎలాగ చక్కగా తింటారో దాన్ని బట్టి ఈరోజు చూపిస్తున్నానండి. చూడండి, 2 స్పూన్లు నూనె తీసుకోండి. 2 స్పూన్లు నూనె, 2 చూడండి. ఇవ్వండి తాళింపుకి సంబంధించినవి. కొంచెం పచ్చిమిర్చి ఇలాగ పొడుగ్గా కోస్తే వాళ్ళకి దీంట్లో ఉన్న కారం కొన్ని బిడ్డలకి కానీ బాగుంది అని అలా పొడుగ్గా కోసానండి. కొంచెము కరివేపాకు. నేను దీంట్లోకి పోపు గింజలు వేస్తానండి. పోపు గింజలు వేస్తే బాగుంటుంది, అంటే ఆవాలు అలా కాకుండా పోపు గింజలు బాగుంటాయి కాబట్టి పోపు గింజలు వేస్తే చాలా బాగుంటుందండి. ఇలాగా తాలింపు అందరూ తెలుసు కాబట్టి అండి ఇది ఇలా వేసుకోవాలండి. ఇడ్లీ తోటి ఎలాగా ఉప్మా చేయాలో చూస్తున్నాను. ఇడ్లీలు మిగిలిపోతాయి, ఇడ్లీలు ఒక్కోసారి తినబుద్ధి పుట్టదు, ఇడ్లీ అబ్బా అంటారు పిల్లలు కూడా. కానీ ఇలాగా మనం ఇడ్లీ ఉప్మా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చూడండి బాగుంటుంది. ఇడ్లీని ఇలాగా మీడియం సైజులో చక్కగా చిన్న ముక్కలుగా చూడండి, ఇలాగా చిన్న ముక్కలుగా ఇలాగా కొయ్యండి. అప్పుడు వాళ్ళు బాగా సాసులో తినచ్చు, చక్కగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మీరు చూడండి, ఇలాగా చూడండి, ఇలాగ మీడియం సైజులో చక్కగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఈజీ రెసిపీ అండి, ఈజీగా చక్కగా బిడ్డలు కూడా చక్కగా ఉంటారు. దీన్ని ఇది ఉంటుంది టమాటా సాసులో తినొచ్చు, మనం చట్నీలో ఏదైనా బిడ్డలు ఒట్టిదైనా బాగుంటుందండి. అలాగా అలా చేయాలండి. పిల్లలు కొంచెం వాటర్ తక్కువ తాగుతారు, ప్రతి చిన్న పిల్లలకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. కానీ కొంచెం ఇంగు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. కొంచెం ఇంగు వేసుకోండి, నూనె కూడా తక్కువ వేసుకోవాలి. ఇలాగ చూడండి వేసుకోవాలి. ఇలాగా వేసుకొని చూడండి మగ్గనివ్వాలి. చూడండి అంత బాగా వచ్చినాయి, బాగా బాగా ముక్కలుగా చక్కగా వచ్చినాయి. చూడండి అలాగా చక్కగా వస్తాయి. చూడండి ముక్కలుగా ఇవి చూడండి. ఉప్మా ఇదంటే ఉప్మా మామూలుగా ఉంటుంది. దాని మీద మనము చూడండి కొంచెం కొత్తిమీర అలా చల్లుకొని ఇలా చిల్లీ ఫ్లెక్స్ కూడా ఇలా చల్లుకుంటే పిల్లలు ఇప్పుడు పిజ్జాలు అవి చూడండి చిల్లీ ఫ్లెక్స్ కూడా చల్లుకుంటే బాగా చక్కగా ఉంటుందండి. చూడండి అంత బాగుంటుంది, ఎంత చక్కగా మమ్మీ కొంచెమే అని అంటారు. మనకి ఇడ్లీలు కూడా కొంచెం ఎప్పుడైనా మిగిలిపోయినా ఇలా చెయ్యండి, బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టేస్ట్ చేయండి. ఎంత చక్కగా ఎంత నీట్గా ఉంటుందో చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ట్రై చేయండి. దీన్ని చూడండి చట్నీలో తినచ్చు పిల్లలు, టమాటా కచప్పులో కానీ టమాటా సాస్లో కానీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగా ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.